ట్యాంక్ బండ్ దగ్గర దివంగత కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇవాళ కాకా 9వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఆయన కుమారుడు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి శంకర్రావు. నిరుపేదలకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు లీడర్లు. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో గూడులేని పేదలకు కాకా ఇండ్ల స్థలాలు ఇప్పించారని చెప్పారు. కాకా జోహార్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. వారు బీద వాళ్ళకు దర్శనార్థం తిరుపతిలో సత్రం బెడ్ల రూమ్ల సత్రము నామినల్ రేటు ఆ రోజులలో 10 రూపాయలు విన్నారా. ఈ విధంగా దాంతోపాటు ఎడ్యుకేషన్ దాని విషయంలో, తర్వాత బీద వాళ్లకు ఇళ్ళ దాని విషయంలో 75,000 మంది గుడిసెలలో నివసించే వాళ్ళకి స్థలాలు ఇప్పించండి. ఇవాళ స్థలాలది పట్టణం లోపల ఎంత తక్కువ లక్షలలో ఉన్నది గజం, అవునా లేదా? అటువంటి సౌకర్యం చేసిండ్రు. తర్వాత ఇళ్ళ ఇచ్చింది. ఎడ్యుకేషన్ రంగంలో రకరకాలుగా వారు ఎంతో చేసినారు. వారు కాంగ్రెస్ పార్టీగా లాస్ట్లో ఒకటే ఎక్కువ మీ సమయాన్ని తీసుకోకుండా, కాంగ్రెస్ పార్టీ బతికింది, ఇవాళ పేరు సంపాదించింది కారణం ఎవరు? వెంకటస్వామి గారు మినిస్టర్గా ఉండి ఇప్పుడు ఉన్న ఇల్లు 24 అక్బర్ రోడ్డు విన్నారా? అయిపోయింది, ఒక్క నిమిషం. అయితే ఇందిరాగాంధీ గారు జైల్లో ఉండే తిహార్ జిల్లా, వారు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఉన్నప్పుడు ఉన్న ఆ ఇల్లును పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ ఆఫీసు గతంలో రెడ్డి కాంగ్రెస్లో ఉన్న దానిని పతనం చేసి కాంగ్రెస్ అయిన బతికించి ఇవాళ ఈ లెవెల్కి తీసుకొచ్చిన ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు కాకా వెంకటస్వామి గారి యొక్క వారి యొక్క కష్టము అర్జితం వలన వారి చరిత్రలో ఇప్పటికీ ఉండే విధంగా వారికి వారు చేసిన సర్వీసెస్కు పద్మభూషణ్ మినిమం ఇవ్వాలి, పద్మ అవార్డు ఇవ్వాలని మీరు కూడా ప్రభుత్వం దృష్టి. నేను ఇంతకుముందు కూడా రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా భారత రత్న దాని విషయంలో దగ్గర జరుగుతూ బాగా దూరం ఉండే రద్దారు పనులు చేసుకొని చెప్పిన సార్ సార్ కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. కాకా 9వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటిస్తున్నారు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల లీడర్లు, దళిత సంఘాల నేతలు. వెంకటస్వామి సేవలను వారు గుర్తు చేసుకుంటున్నారు. కాకా ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తనయుడు మా వివేకన్న కాకా అడుగుజాడల్లో మొట్టమొదటి నుంచి ఆయన కాకా ఏదైతే మనస్ఫూర్తి జనాల మధ్యలో ఉంటూ జనాలకు సేవ చేయాలనే ఆకాంక్షతో వివేకన్న గారికి చెప్తూ వచ్చాడట. కాకా ఆశయ సాధన కోసం వివేకన్న చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. యావత్ తెలంగాణ ప్రజల కోసం
తెలంగాణలో దొరల బందీలా అయిన తెలంగాణను ఇలా విముక్తి చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కాకతనయుడు వివేక్ వెంకటస్వామి గారికి చేస్తున్న కృషికి యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని, అదేవిధంగా మేమంటూ వివేకన్న కోసం పరితపించే మేము కార్యకర్తలను కూడా అన్నతో పాటు వెన్నుదండు ఉండి అన్నకు సహకరిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బహుజన వాది, తెలుగు రాష్ట్రాల బడుగు బలహీన వర్గాల పేద ప్రజల దేవుడు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు ఈరోజు చనిపోయి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈరోజు యావత్ తెలంగాణ కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, పలు రాష్ట్రాలు ఈరోజు కాకను స్మరించుకుంటున్నాయంటే ఈరోజు ఇప్పుడు తెలంగాణ వచ్చిందని కూడా భావిస్తున్నాము. కాక గారు అంటే ఎంతో సంతోషపడు. కాక ఏమన్నాడంటే తెలంగాణ వచ్చిన దగ్గర తెలంగాణ చూసి పానం విడుస్తున్న పేరు సంపాదించుకున్నాడు కాక గారు. ఆయన ఎన్నో గరీబులకు గుడిసెలేసి హైదరాబాదులో ఇండ్లు ప్రతి ఒక్కటి శ్రమీర్గలు సృష్టించిందంటే కాక గుడిసెల వెంకటస్వామి కాక ముద్దు పేరు కాక. ఆయన ఎన్నో గరీబులకు కావాలని కాలేజీలు కట్టించి వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నాం కాక గారు. ఆ రోజు పెద్దది కంటే ఢిల్లీ వరకు గల్లీ వరకు కాక వెంకటస్వామి అని కూడా మనం చేస్తున్నాను. అందు గురించనే తెలంగాణ గురించి పోరాటం చేసి రైపోల్ దెబ్బలతో తిని జైలుకు పోయిన ఘనత కాక గారిది అని కూడా మనం చేస్తున్నాను. అందు గురించే ఘనంగా జరుపుకోవాలి. అన్ని సంఘాలున్నా మన కాక వర్ధంతిని మంచిగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం. అందు గురించే బురుగుల వెంకటేశ్వర మాట్లాడతాడు. మనం భారతదేశం అంతా మరి ఈరోజు మరి వారి యొక్క వర్ధంతి సభలను ఏర్పాటు చేసుకుంటూ ప్రతి స్టేట్లో ఏర్పాటు చేస్తున్న ఈ వర్ధంతి సభలో మరి ఎంతోమంది మరి వెంకటస్వామి గారి గడ్డం వివేక్, గడ్డం వెంకటస్వామి గారి, గడ్డం వినోద్ గారి అభిమానులంతా ఈ యొక్క ఇక్కడ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుతున్నారు. యాక్చువల్గా తెలంగాణను తెచ్చిందే వెంకటస్వామి, చంద్రశేఖరరావు గారు. సిడబ్ల్యూసీలో వాదించి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కొట్టాడి సిడబ్ల్యూసీ నుండి అనుమతి పొంది తెలంగాణను సాధించి మనకు తెలంగాణ ప్రజలకు సపరేట్ తెలంగాణను చేయించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి వెంకటస్వామి. ఆయన యొక్క ఈ తెలంగాణ తీసుకొచ్చిన దాన్ని ఇంకెంతో మంది పేరు పెట్టి చెప్పుకొని చేస్తుంది తప్ప మరి చంద్రశేఖరరావు గారు చేసింది ఏం లేదు. తెచ్చింది మాత్రం తెలంగాణ. మరి సోనియా గాంధీ దగ్గర వాదించి తీసుకొచ్చింది మాత్రం గడ్డం వెంకటస్వామి గారే. వారు ఎంతో ఉన్నత వ్యక్తి. వారికి ఎప్పుడో రాష్ట్రపతి పదవి రావాల్సిన అవసరం ఉండే, అది కూడా కొంతమంది అత్యున్నత వర్గాల వారి కుట్రతోటి వెంకటస్వామి గారికి మరి రాష్ట్రపతి రాలేకపోయింది అనేది కూడా నిజం. అయినా కూడా మరి గడ్డం బ్రదర్స్లో ముందు ఇదే పద్ధతిలో వాళ్ళ తండ్రి ఆశయాలను నెరవేర్చుతూ చిన్న అట్టడుగు బరువాల ప్రజలతోటి ఎప్పటికీ వారికి సేవ చేస్తూ ఉండాలని నేను గడ్డం బ్రదర్స్ను కోరుతున్నాను. కాక వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున నివాళులు ఆర్పియనికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే కాకగారు చేసినటువంటి కార్యక్రమాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కష్టం అంటే తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ కాక వెంకటస్వామి గారు అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆనాడు పేదల పరిస్థితి చూసి చలించిపోయి పేదలకు తిననీకి తిండి లేదు, కట్టనీకి బట్ట లేదు, ఉండనీకి ఇల్లు లేదని చెప్పి అనేకమైన పోరాటాలు చేసి పేదలకు ఇల్లు ఇప్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ఇల్లు ఇప్పించినందుకు గుడిసెల వెంకటస్వామి అని చెప్పి ఆయనకు ఒక ముద్ర పడడం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశాన్ని కూడా బహిష్కరించి నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు ఆస్తులు ముఖ్యం కాదని చెప్పి ఆయన ఒక ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా
సిడబ్ల్యూసి సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కాక వెంకటస్వామి గారికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆయన ఆశయాల కోసం ఇద్దరు కొడుకులు వాటిని కొనసాగిస్తూ ముందుకు సాగే క్రమంలో అందరూ కూడా ఇక్కడ వీళ్ళెవరు నాన్ లోకల్ అనే పరిస్థితిలా అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎవరు నాన్ లోకల్? కాకా వెంకటస్వామి కట్టిన పుట్టలో పాములు లెక్క దాగున్న మీరు నాన్ లోకల్. ఆయన చేసిన పనులు దేశంలో ఒక మంత్రిగా, రాష్ట్రానికి మంత్రిగా ఎన్నో సేవలు చేసిర్రు. ఆయనే మీరు పుట్టలలో దూరిన తప్ప, మా పుట్టల మీరు దూరిన తప్ప మీ పుట్టల మేము దూరలేదు. కాకా వెంకటస్వామి గారి తనయులు ఇద్దరికిద్దరు, వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ పెద్ద ఎత్తు మెజార్టీతో ఈరోజు ప్రజలు గెలిపించుకున్నారు. దీన్ని అదే విధంగా కాకా వెంకటస్వామి గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆ ఇద్దరితో పాటు మేము వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. నిరుపేదల కళ సాకారం కోసం ఎప్పుడూ కాక తపన పడేవారన్నారు ఆయన తనయుడు బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్. బెల్లంపల్లి చెన్నూరు ప్రజలకు తాను తన తమ్ముడు వివేక్ ఏ ఆపద వచ్చినా ముందుంటామని అన్నారు వినోద్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వినోద్. ఇవాళ ఆయన ఆశలను నెరవేర్చడానికే ఒక్క స్టెప్ ముందరకు వచ్చినాము. నేను మా తమ్ముడు కలిసి బెల్లంపల్లి చెన్నూరులో ఆయన ఆశీర్వాదంతో, సోనియమ్మ తల్లి ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా ఉన్న సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే అంకల్ గారు వాళ్ళందరి ఆశలతో మేము ప్రజలిచ్చిన తీర్పుని ప్రత్యేకంగా స్వీకరిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి సేవ చేసే ఒక కార్యక్రమాన్ని, ఇది ఒక చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ కింద మాకు దొరికిన అవకాశము. ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేసే కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ ఆయన ఆశలను కాపాడుకుంటా ముంగడ తీసుకుపోతూ మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా మేము ప్రత్యేకంగా కష్టపడి మేము ప్రజలకు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చే ఆయన పెట్టిన మార్గాన్ని ముంగడగా తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఆయనను గుర్తు చేసుకొని ఈరోజు ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ కింద మా దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవలు ఎల్లకాలము చేస్తామని, ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ప్రత్యేకంగా ఈరోజు మళ్ళొక్కసారి అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ ప్రత్యేకంగా బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించిన యావత్ తెలంగాణ కూడా మా నాన్న చేసిన సేవల గురించి గుర్తుంచుకొని మేము ప్రజల ఎల్లప్పుడూ సేవలు ఉండి వాళ్ళకు ముంగట తీసుకెళ్తూ కాన్స్టిట్యున్సీలో కూర్చొని ప్రజలకు అందరికీ ఉన్న కష్టాలు ఏమున్నాయో దూరం చేయడానికి ఎల్లప్పుడూ చేస్తామని మళ్ళొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.